టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 1వ తారీఖు బుధవారం. ఈరోజు నుంచి మనకి నర్మదా నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ పుష్కరాల యొక్క పుణ్య కార్యక్రమాల్లో మన టీ మీడియా ప్రేక్షకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని పుణ్యం పరమార్థాన్ని పొందాలని కోరుకుంటూ ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిని శక్తియుక్తులతో పూర్తి చేయటం అనేది ఉంటుంది. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ లేదా వేరే ప్రదేశం కానీ లేదా వీరికి ఇప్పటిదాకా ఉన్న ఏదైతే స్థానం ఉందో ఆ స్థానాన్ని ఎంతో కొంత మార్చడం కానీ ఇలాంటివి ఏమైనా కూడా సంభవించవచ్చు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయోజనం దాంట్లో పొందటం అనేది ఉంటుంది. ఇక నాన్నగారి వైపు ఉండే బంధువుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ముందుకి సజావుగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పానకం, వడపప్పు, తేనె నివేదన చేస్తే ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే తేలిగ్గా కలిసిపోవటం అనేది ఉంటుంది. తద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందటం అనేది కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉండేవారు మరింత మంచి పొందడానికైతే ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏవైనా సరే వేరే ప్రాంతాలకి బదిలీ అవ్వటం కానీ తాత్కాలికంగా డిప్యూటేషన్ మీద అక్కడికి వెళ్ళి బాధ్యతలు స్వీకరించవలసిన పరిస్థితులు కానీ సంభవించవచ్చు. కానీ అయినప్పటికీ కూడా వారి విషయంలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి మార్పులు జరిగే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇక కళ్యాణం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారి యొక్క ప్రయోజనం పొందడం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు ఎవరైనా సరే వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అనుకూలత రావడానికైతే ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికంగా కొంత నలిగిపోయే పరిస్థితులు కానీ ఎవరితో అయినా సరే ఎంతో కొంత మనస్పర్ధలకి తావిచ్చే అంశాలు కానీ చోటు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే కళారంగంలో కానీ ఇతర సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అవకాశాలు వచ్చినట్టే వచ్చి త్రుటిలో చేజారిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తాయి. కనుక ఈరోజు మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే సాధ్యమైనంత వరకు మంచి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరితో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది అర్థం చేసుకోవాలి. తొందరపాటు అనేది పనికిరాదు. జీవిత భాగస్వాములకి కూడా పరస్పరం ఏవో రకమైన మానసిక చికాకులు కలిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా సఫలీకృతం కావటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే పుష్మి నక్షత్రంలో జన్మించారో వారి యొక్క పెళ్లి విషయంలో ఈరోజు ఎంతో కొంత మంచి జరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేస్తే మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి కూడా ఈరోజైతే ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఆదాయం పెరిగేందుకు పరిస్థితులు అనువుగా ఉండటం అనేది ఉంటుంది. ఇంట్లో ఏ రకంగా సుఖం లేదనుకుంటున్నామో ఆ సుఖంలో విషయంలో మాత్రం ఒకంత మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్తగా ఎవరైనా సరే ఇల్లులు తీసుకోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా వాటికి సంబంధించిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారటం అనేది ఉంటుంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ముఖ్యంగా సాయంకాలం 4 దాటిన తర్వాత ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఏదైనా సరే అరటిపండు నివేదన చేయటం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. కన్యా రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో కొంత ఇబ్బందులు తొందరపాటు నిర్ణయాలకి తావిచ్చే పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది ఉంటుంది.
తర్వాత ఏవైనా సరే 1, 2 అవకాశాలు ఒకేసారి రావటం, ఆ 2 అవకాశాల్లో ఏది తీసుకోవాలి, ఏది ఎంచుకోవాలి అనే విషయంలో కూడా తర్జన భర్జన చోటు చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇలా ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా అందులో ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోవటం అనేది ఈరోజు వీరికి ఒకంత బాధగా ఉండటం అనేది కనిపిస్తుంది. ఏదో మరి ఇది అదృష్టవశాత్తు చివరి నిమిషంలో మనకి ధనం రావటం అనేది ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అయితే కనుక హెచ్చరిల్లటం అనేది ఉంటుంది. అలాగే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కూడా కొంత ప్రతిబంధకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కనుక కన్యా రాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుణ్ణి ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది. దగ్గరలో ఎక్కడైనా సరే శివలింగం మీద కొద్దిగా పసుపు నీళ్ళు పోసి రావడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ఇంట్లో కొద్దిగా మానసికంగా చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. కోపతాపాలు, అనవసరపు వాదోపవాదాలు ఇలాంటివి సంభవించడానికి కూడా ఈరోజైతే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇంకా సంతాన విషయంలో కూడా ఏదో రకమైన అసహనం చోటు చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఏదైతే సరే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో లేదా ఎప్పటి నుంచో తేలని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాల్లో మాత్రం ఈరోజు ఒకంత ముందుకు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటిదాకా మనకి ఒక నిర్దిష్టమైన రూపానికి రాని ఒక వ్యాధి కానీ లేదా వ్యాధి లక్షణాలు కానీ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మూలకాలు ఈరోజైతే తెలిసే అవకాశాలు కూడా ఎక్కువ లేకపోలేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా అంటే ఆకస్మికంగా ఏదైనా సరే చివరి నిమిషంలో డబ్బులు చేతికి రావటం, అంటే ఒక వ్యాపారంలో ఉన్నవాడికి అమ్మ రేపు ఎలా పెట్టుబడి అనుకునే టైంకి మొత్తానికి ఏదో విధంగా ఆకస్మికంగా చివరి నిమిషంలో అయినా సరే ఆ డబ్బులు అందటం అనేది కొంతవరకు ఆనందించదగిన విషయం. ఈరోజు వీరు దుర్గాదేవికి మరి తేనె నివేదన చేయడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అందరితో వారి వారి యొక్క పనుల్ని చాకచక్యంగా పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనిలో వీరి యొక్క ప్రతిభా పాఠవాలు అనేది ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. కొన్ని విషయాల్లో వీరు మూర్ఖత్వం ప్రదర్శించినప్పటికీ కూడా అది వీరికి ఈరోజు ఎంతో కొంత అనుకూలతను ఇవ్వటం అనేది వీరిలో ఒకంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు వీరు ఎలాంటి బెంగ లేకుండా వాటిని పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ఇంట్లో ఎప్పటిదాకా ఎవరైతే మరి దీర్ఘకాలిక రోగులుగా ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ఎంతో కొంత పరిష్కారం లభించడం అనేది కూడా కొంతవరకు ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఈరోజు వీరు మరి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. వారు స్నానం చేసే నీటిలో ఒక చుక్క నువ్వుల నూనె కలపడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ధనుర్రాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా అచితుచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మెహర్బానీకి పోయి ఖర్చు పెట్టుకోవటం అనేది ఏమంత మంచి సూచన కాదు. ఇక అవకాశాల విషయంలో కూడా ఎవరి అవకాశం తీసుకోవాలి, ఏ అవకాశాన్ని చేజార్చుకోవాలి అనే విషయంలో కూడా ఒక నిర్దిష్ట రూపానికి రావటం అనేది కూడా అవసరం. మనకి ఏదైతే కడుపు నింపుతుందో ఆ కడుపు నింపే వాటి కోసం పరిగెత్తడం అనేది అవసరం తప్ప ఏదో కాలక్షేపం కోసం పరుగులెత్తకుండా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మానసాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత వ్యతిరేకత అనేది ఉంది. ఈ డబ్బు విషయంలో ఒక తొందరపాటు పోయి నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్తగా వేటి మీద పెట్టుబడి పెట్టకుండా ఉండటం అనేది అవసరం. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే ఈరోజు వీరికి లభించడం అనేది ఉంటుంది. ఇంకా సంతాన విషయంలో మాత్రం ఆకస్మికంగా ఏమైనా మార్పులు కానీ మరి వద్దు అనుకున్న పని వాళ్ళు చేయడం కానీ ఏదైనా సరే కొంత తలనొప్పులు తేవటం అనేది సంతానం ద్వారా అయితే సంభవించడానికి అయితే ఉంటుంది. ఇక సంతానంలో విద్యార్థులుగా ఉండి ఎవరైతే వారి యొక్క కొత్త పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వారు మరింత శ్రద్ధాభక్తులతో ముందుకెళ్లాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మకర రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే
ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఏవో రకమైన ప్రతిబంధకాలు ఎదురవటం అనేది ఉంటుంది. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలే తప్ప తొందరపాటుతో ముందుకెళ్తే గనక నష్టపోయే సూచనలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఇంకా దీర్ఘకాలికంగా ఏదైతే వాయిదా పడుతూ ఉందో ఆ వాయిదా పడే పని మాత్రం అతి తొందరలో పూర్తవుతుంది అనే ఒక భరోసా మాత్రం ఈరోజు లభించగలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా కుంభరాశి వారు ఈరోజు మానసాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఎక్కడైనా సరే నాగులకి చిమ్మిలి పెట్టడం వల్ల కూడా మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈరోజు కొద్దిగా మంచి పరిస్థితి పెరగటం అనేది ఉంటుంది. గత కొద్ది నెలలుగా ఏదైతే ఇబ్బంది పడే అంశాలు ఉన్నాయో ఆ ఇబ్బంది పడుతున్న అంశాల నుంచి తాత్కాలికంగా ఈరోజైతే ఉపశమనం లభించడం అనేది కూడా ఉంటుంది. ఇక దూర ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు కానీ, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కానీ ఎంతో కొంత లాభం పొందడం అనేది కూడా ఈరోజైతే సంప్రాప్తించడం అనేది కూడా ఉంటుంది. సంతానం వల్ల కూడా మంచి వార్తలు వినటం అనేది, లేదా సంతానంలో పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించిన అడుగులు ముందుకెళ్ళటం అనేది, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ రోజంతా కూడా చాలా చక్కటి పరిస్థితులు, ఆనందకరమైన పరిస్థితులు చోటు చేసుకోవటం అనేది, చాలా ఆనందంగా ఉండటం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా మీనరాశి వారు ఈరోజు మరింత మంచిని పెంపొందించుకోవటం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. వారు స్నానం చేసే నీటిలో చందనం కలిపి స్నానం చేయటం వల్ల కూడా ఈరోజు మరింత ప్రయోజనం పెంచుకోవడానికి ఉంటుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.